జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ మరింత హీట్ పెంచుతూ ఉన్నది. పోలీసులు కేటీఆర్ బావమరుదులు పాకాల రాజు, పాకాల శైలేంద్ర ఇంట్లలో గచ్చిబౌలిలోని ఓరియంట్ విల్లాలో ఉండే కేటీఆర్ బావమరుదులు పాకాల రాజు, పాకాల శైలేంద్ర ఇంట్లలో పోలీసులు తనిఖీ చేసే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు. అయితే ఈ ఇష్యూపై మొట్టమొదటిసారిగా గులాబీ దళపతి మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించారు. ఆయన నేరుగా డీజీపీకి ఫోన్ చేశారు. డీజీపీతో మాట్లాడుతూ సెర్చ్ వారెంట్ లేకుండా మీరు వారి ఇళ్లలో పాకాల రాజు, పాకాల శైలేంద్ర ఇంట్లలో మీరు ఎలా సెర్చ్ చేస్తారు, తనిఖీలు నిర్వహిస్తారని కేసీఆర్ డీజీపీని ప్రశ్నించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే చాలా ఒక 4 నెలలు 5 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరై బయట మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ మీద స్పందించడం ఇదే తొలిసారిగా మనం చెప్పవచ్చు. మొత్తానికి ఫామ్ హౌస్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నది ఇష్యూ అని చెప్పుకోవచ్చు మనం. కేసీఆర్ స్పందనపై మరి రాష్ట్ర ప్రభుత్వం మరేలా స్పందిస్తోంది, పోలీసులు దీనిపై న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఎదుర్కోబోతున్నారు, సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు వారి ఇళ్లలోకి వెళ్ళారు, ఇది చట్టరీత్యా సరైనది కాదు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు. దీన్ని పోలీసులు ఎలా సమర్థించుకుంటారు, వాళ్ళు మన నిజంగా సెర్చ్ వారెంట్ ఉందా, వాళ్ళకి ఇచ్చారా లేదా అనేది మనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికి మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ వేడి అయితే కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ కూడా ఈ ఇష్యూలోకి వచ్చారు కాబట్టి ఈ వేడి మరింత పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. రేపు ఏ సమయంలో జరగబోయేది అనేది మనం చెప్పలేని పరిస్థితి ఉంది. పోలీసుల టర్న్ నుంచే పోలీసులు దీనిపై ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయం ఏం జరిగిందని చెప్పే అవకాశం ఉంది. అది ప్రెస్ మీట్ ఎప్పుడు ఉంటుంది, రేపు మధ్యాహ్నం ఉంటుందా, రేపు ఉదయం ఉంటుందా తెలియదు. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ బాస్ డీజీపీతో మాట్లాడితే చాలా తీవ్రంగానే మాట్లాడినట్లు మనకు తెలుస్తుంది.